బిగ్ బాస్ సీజన్ 9 మొదలైనప్పటి నుంచి ఎలాంటి నెగటివిటీ లేకుండా ఫాలోయింగ్ పెంచుకున్న కంటెస్టెంట్ తనూజ. మొదట్లో హౌస్లో నాన్న, అత్త, తమ్ముడు అంటూ బాండింగ్స్ చుట్టూ తిరిగిన తనూజ ఈ మధ్య ఒంటరైంది. ముఖ్యంగా మొదటి రోజు నుంచి స్నేహితులుగా ఉన్న ఇమ్ము, తనూజ ఇప్పుడు శత్రువులుగా మారారు. గతవారం తనూజతో హౌస్మేట్స్ అందరితో గొడవలు జరిగాయి. ఆమె రేషన్ మేనేజర్ అయ్యాక ప్రతి ఒక్కరితో ఆమెకు గొడవ జరిగింది. సంజన, మాధురి, కళ్యాణ్, గౌరవ్, సాయి ఇలా దాదాపు అందరితోనూ గొడవ పడింది తనూజ. అయితే వీటి గురించి మొన్నటి శనివారం ఎపిసోడ్లో ప్రశ్నించారు నాగ్. ప్రతిరోజూ గొడవ జరుగుతూనే ఉంది ఏంటి తనూజ అని నాగ్ అడగ్గా అందుకు కారణం ఇమ్మాన్యుయేల్ అంటూ తెలివిగా ఆన్సర్ ఇచ్చింది. నాకు కిచెన్ డిపార్ట్మెంట్ వద్దని, నేను అక్కడికి వెళ్తే కావాలని నన్ను టార్గెట్ చేస్తారు సార్ కొంతమంది. అందుకే ముందే నేను కిచెన్ డిపార్ట్మెంట్ వద్దని ఇమ్మాన్యుయేల్కు చెప్పాను అని నాగార్జున ముందు చెప్పింది. దీంతో వద్దన్న తనకే ఎందుకు ఆ డ్యూటీ వేశావని నాగార్జున ఇమ్ముని అడ్గగా నాకు వద్దని ఏం చెప్పలేదు సారని ఇమ్ము ఆన్సర్ ఇచ్చారు. నేను చెప్పానుగా అన్నట్లుగా ఫేస్ పెట్టింది తనూజ. ఆ తర్వాత నువ్వు ఇమ్మాన్యుయేల్ చెప్పావా అని అడిగితే చెప్పాను అని మరోసారి చెప్పింది. అయితే ఇప్పుడు తనూజ అబద్ధం చెప్పిందంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ ఏకిపారేస్తున్నారు. వీడియో చూపించి మరీ తనూజ మిస్టేక్స్ చూపిస్తున్నారు. చెప్పాను అంటూ తనూజ అబద్ధం చెప్పినప్పటికీ వీడియో ప్లే చేయకుండా నాగార్జున సైలెంట్గా ఉన్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం తనూజ వీడియోను నెట్టింట షేర్ చేస్తున్నారు. అందులో మాధురి, తనూజ, ఇమ్ము మాట్లాడుకోవడం కనిపిస్తుంది. రేషన్ మేనేజర్గా తనకు ఛాన్స్ ఇవ్వు, చేయలేకపోతే అప్పుడు దివ్యకు ఇద్దామని మాధురి ఇమ్ముతో చెప్పింది. దీంతో ఏమంటావ్, చేస్తావా అని ఇమ్మాన్యుయేల్ తనూజకు అడిగితే చేస్తాను అంటూ తలుపింది తనూజ. ఇమ్ము నా వల్ల పోయింది, అందుకే నేను అడుగుతున్నాను తనకు ఛాన్స్ ఇవ్వు అని మాధురి మళ్లీ అడిగింది. దీంతో మరోసారి అడగ్గా మళ్లీ చేస్తానని తలుపింది. దీంతో ఆమెను రేషన్ మేనేజర్గా చేశాడు. కాని నాగార్జున ముందు మాత్రం నాకు వద్దు అన్నాను, అయినా ఇచ్చాడు అంటూ నాగార్జున ముందు అమాయకంగా చెప్పేసింది తనూజత. దీంతో ఇప్పుడు ఆమెను ట్రోల్ చేస్తున్నారు.